అనగనగా ఒక పెద్ద ద్వీపం ఉందంట. ఆ ద్వీపంలో ఒక గుర్రం ఉన్నదంట. ఆ గుర్రం ఒకరోజు సముద్రం దగ్గరికొచ్చి, నేనే ఈ ద్వీపంలో చాలా వేగంగా పరిగెడతాను. నాకంట వేగంగా ఈ ద్వీపంలో ఎవరూ పరిగెట్టలేరు. ఈ ద్వీపంలో నాకంట వేగంగా పరిగెట్టడానికి ఒక చిరుతపులి కూడా లేదు అనంటే, ఈ సముద్రం కిందున్న నీటి గుర్రం విని, ఆహా! ఈ గుర్రానికి ఎంత పొగరున్నది. నేను ఈ గుర్రం పొగరు ఎలాగైనా తీర్చాలి అని పైకొచ్చి, ఓ గుర్రం మిత్రమా, మనమిద్దరం గుర్రాలే. నేను నీటికి సంబంధించిన గుర్రం, నువ్వేమో భూమి మీద నివసించే గుర్రం. అలా అయితే మనం ఇద్దరం ఒక పందెం పెట్టుకుందామా అంటే, సరే అని ఆ గుర్రము ఇంకా ఈ నీటి గుర్రము పందెం మొదలెట్టారంట. ఈ గుర్రమేమో సగం దూరం వెళ్ళి, నేనే నేనే అందరికంటే వేగంగా పరిగెడతాను. అలాగే ఈ నీటి గుర్రం ఎంత చిన్నది, నాకంటే వేగంగా పరిగెట్టలేదు కదా అని సగం దూరంలో ఆగిపోయి, తర్వాత మళ్ళీ మొదలెడితే, ఈ నీటి గుర్రమేమో గమ్యానికి చేరుకొని ఈ ఈ గుర్రం కోసం ఎదురు చూస్తూ ఉందంట. ఇప్పుడు అప్పుడు ఈ గుర్రం ఆశ్చర్యపోయి, ఈ నీటి గుర్రం ఎంత చిన్నది, నాకంట వేగంగా అలా పరిగెట్టింది అని అంటే, ఆ నీటి గుర్రం, నేనేమి కావాలని పందెం పెట్టుకుందామని అనలేదు, నీ పొగరు తీర్చడానికి అని అంటే, ఆ గుర్రం సరే అని వెళ్ళిపోయిందంట.